ఒకవైపు ఐటీ రంగంలో లే ఆఫ్స్ భయం, మరోవైపు ఏఐతో మారుతున్న పరిస్థితులు. ఇలాంటి క్లిష్ట సమయంలో విజయవాడ విఆర్ సిద్ధార్థ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. చదువు పూర్తి కాకముందే ఎంఎన్సీ కంపెనీలో భారీ ప్యాకేజీలతో కొలువులు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాకుండా పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన యువ ఇంజనీర్లపై ప్రత్యేక కథనం. వీరంతా విజయవాడ విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో చివరి ఏడాది విద్యార్థులు. చదువుకుంటూనే క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరై సాఫ్ట్వేర్, కోర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇలా అన్ని విభాగాల విద్యార్థులు ఈ జాబితాలో ఉండటం విశేషం. యూనివర్సిటీ యాజమాన్యం మొదటి సంవత్సరం నుంచే వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. రెండో ఏడాది నుంచి కోడింగ్, ప్రాజెక్టులపై దృష్టి పెడుతూ నిత్యం 2 గంటల పాటు అదనంగా శ్రమించేలా ప్రోత్సహిస్తున్నారు. వీరి సక్సెస్ మంత్రం ఒకటే. మొదటి ఏడాది నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకున్నారు. ఒకవైపు అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వందల సంఖ్యలో ఎంఎన్సీ కంపెనీల్లో కొలువులు పొందారు. కొందరికి 18 లక్షల ప్యాకేజ్తో జాబ్ ప్లేస్మెంట్ లభించింది. మరికొందరు విద్యార్థులైతే ఏకంగా 2 ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. మొత్తంగా వందలాది మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ వచ్చింది. అవెంటెల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది లీడింగ్ కోర్ కంపెనీ. నాకు ఇక్కడ నేను కాలేజ్లో ఉన్నప్పుడే మొత్తం మేము ప్రాజెక్ట్స్ అన్ని ఎంబెడెడ్ రిలేటెడ్ బాగా చేసాము. ఎపిక్స్ అని, మినీ ప్రాజెక్ట్ అని, మేజర్ ప్రాజెక్ట్ అని, అన్నింటిలో మాకు కోర్ డొమైన్కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ రిలేటెడ్ డొమైన్స్లో ఎక్కువగా మేము ప్రాజెక్ట్స్ చేసాము. అలా మాకు ఎప్పుడైతే అవెంటెల్ కంపెనీ వచ్చిందో, మరి ఇంకో విషయం ఏంటంటే అవెంటెల్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజ్లో మా కాలేజ్కి ఎంఓయూ ఉంది. సో ఆ కంపెనీ రాకముందే మాకు మంచిగా అసెస్మెంట్స్ అన్నీ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అన్ని కండక్ట్ చేస్తారు. దాని తర్వాత అలా అవెంటెల్ క్రాక్ చేసాము. ఆ ఇంటర్వ్యూలో మొత్తం మేము చేసిన ప్రాజెక్ట్స్, అలా ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం వల్లే మేము ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగాం. నేను 2 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను. 2 కూడా కోర్ కంపెనీసే. కోర్ కంపెనీస్కి కావాల్సింది బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే. అది ఈ కాలేజ్ అప్డేట్ అవుతూ ఉంది. ప్రెసెంట్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి కాలేజ్ కూడా కరికులంని అప్డేట్ చేస్తుంది. అవి నేర్చుకోవడం వల్ల కంపెనీస్ కూడా బేసిక్స్ నాలెడ్జ్ మీద టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటాయి. ఆ బేసిక్ నాలెడ్జ్తోనే కంపెనీస్లోకి వెళ్తే వాళ్ళే మనకి అన్నీ నేర్పిస్తారు, న్యూ టెక్నాలజీస్ అన్నీ. నైపుణ్యాలు గుర్తించి వాటికి అనుగుణంగా ఏఐ, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తూ ఉండటంతో సులువుగా పోటీ పరీక్షల్లో నెగ్గుతున్నారు ఈ విద్యార్థులు. 3వ ఏడాదిలోనే కొందరు విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్కు ఎంపికయ్యారు. నేను నెల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో 7 LPA జాబ్కి సెలెక్ట్ అయ్యాను సార్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కాలేజ్ ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ వల్ల వాళ్ళ యొక్క జస్ట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ కాకుండా కమ్యూనికేషన్ ద్వారా, ఇంకా జస్ట్ యాప్టిట్యూడ్ వాటి వల్ల మేము అప్ స్కిల్ అయ్యాము వాటి మీద. మామూలుగా ఈసీ అంటే మ్యాక్సిమం అందరూ కోర్ అనుకుంటారు, బట్ ఈసీలో 2 డొమైన్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అదే ఈసీ అండ్ సిఎస్సి అండ్ ఈసీ మా కాలేజ్ బోత్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. కంపేర్ టు అదర్ కాలేజెస్ మా కాలేజ్ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి కావాల్సిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. నాకు టీసీఎస్ అను ఇన్ఫోసిస్ 2 కంపెనీస్లో జాబ్ వచ్చింది. ఈ బేసిక్ లెవెల్ ట్రైనింగ్ అను మీడియం లెవెల్ ట్రైనింగ్ వల్ల నాకు ఈ టీసీఎస్ అను ఇన్ఫోసిస్లో జాబ్ ఈజీగా రావడం అయితే అయింది. వీటితో పాటు మాకు ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్, మేము చేసే ప్రాజెక్ట్స్ వల్ల కూడా మాకు చాలా హెల్ప్ అయింది. అంటే ఇంటర్వ్యూలో మాకు ఒక ప్రాజెక్ట్ గురించి అడిగితే మేము చేసిన ప్రాజెక్ట్ మా ఎక్స్పీరియన్స్ వల్ల ప్రాజెక్ట్ గురించి మేము ఈజీగా చెప్పగలిగాం. దాన్ని మాకు వాళ్ళు ఇంకా ఈజీగా క్వశ్చన్స్ కూడా ప్రాజెక్ట్ గురించి ఎక్కువ అడగటం వల్ల ఆ టెక్నికల్ స్కిల్స్ వల్ల మాకు ఈజీగా వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. కేవలం థియరీకే పరిమితం కాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం వీరికి ప్లస్ పాయింట్ అయింది. ఈ మధ్యే ఈసీఈ విద్యార్థులు నెల్సాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో కొలువులు సాధించారు. డిగ్రీ చేతికి రాకముందే స్థిరపడటం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేను డాగ్నోసిస్ అనే కంపెనీలో 18 lakhs per annum అనే ప్యాకేజ్తో ప్లేస్ అయ్యాను. మోస్ట్లీ పనిచేసింది వీడియో ప్రాసెసింగ్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ దాని మీద పనిచేశాను. అక్కడ తీసుకున్న తర్వాత ఫుల్ టైం చేశారు నన్ను. ఫస్ట్ 3 months అలాగా పెట్టి ఇప్పుడు అట్ ప్రెజెంట్ అక్కడ 6 months నుంచి పనిచేస్తున్నాను. మామూలుగా అట్ ప్రెజెంట్ ఏఐ వస్తుంది కాబట్టి మోస్ట్లీ జాబ్స్ పోతాయి అంటున్నారు. బట్ ఇఫ్ మనం ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్డ్ ఎనఫ్ ఉంటే జాబ్స్ అనేవి అక్కడ పోదు. మేబీ డెవలపర్స్ రిప్లేస్ అవుతారేమో కానీ ఇంజనీర్స్ అనేవారు రిప్లేస్ అవ్వదు. నేను మోస్ట్లీ అక్కడ వీడియో ప్రాసెసింగ్ ప్లస్ హార్డ్వేర్ మీద పనిచేస్తాను. మోస్ట్లీ ఫిజికల్ వర్క్ కూడా ఉంటుంది. సో ఐడియల్లీ సాఫ్ట్వేర్ అనేది అంతగా రిప్లేస్ చేయదు. బట్ మోస్ట్లీ కోడ్ ఏతో రాస్తాం కానీ దాన్ని మైండ్ చేసేది, దాని డైరెక్షన్ ఇచ్చేది, దాన్ని సూపర్వైజ్ చేసేది హ్యూమన్సే ఉండాలి. సో మనం కనుక స్కిల్డ్ ఎనఫ్గా ఉంటే, మనం కనుక ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ జాబ్స్ అనేది ఏ వల్ల ప్రాబ్లం రాదు. బట్ మనం అది నేర్చుకోవాలి, స్కిల్స్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. మా కాలేజ్ కూడా 2nd and 3rd yearలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. సో అక్కడ కూడా చాలా హెల్ప్ అయింది నాకు. కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారే ఈ పోటీ ప్రపంచంలో నిలబడతారని చెబుతున్నారు ప్రొఫెసర్లు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో చిప్ల పాత్ర కీలకం కావడంతో ఈసీఈ విభాగానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మొదట్లో కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఇవి ఉంటే సరిపోయే రోజుల నుంచి ఇవాళ వీళ్ళు ఎంతవరకు డైరెక్ట్గా కంపెనీలో మనం ఉపయోగపడతారు, ప్రాజెక్ట్లో పెడితే వీళ్ళు దాన్ని ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతారు, ఇవి టెస్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఈ హ్యాకథాన్స్ అని కండక్ట్ చేస్తున్నారు. ఈ హ్యాకథాన్స్లో వాళ్ళు ఏమి ఇస్తారంటే ఒక ప్రాబ్లం ఇచ్చి గ్రూప్స్గా వాళ్ళని అటెంప్ట్ చేయమంటారు. సో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి హై ప్యాకేజీ ప్లేస్మెంట్స్ మెజారిటీ హ్యాకథాన్స్ ద్వారా ఇస్తున్నారు. సో మనం కరికులంలో ఇంక్లూడ్ చేసినటువంటి ఈ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, తర్వాత డిజైన్ థింకింగ్, ఎపిక్స్, మినీ, మేజర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఇంటర్వ్యూస్లో షేర్ చేయడం ద్వారా హై ప్యాకేజీ ప్లేస్మెంట్స్ రావడానికి దోహదపడుతూ ఉంటుంది. మొదటి నుంచి స్పష్టమైన లక్ష్యంతో ముందడుగు వేస్తే విజయం వరిస్తుందని ఈ విద్యార్థులు నిరూపించారు. చదువు పూర్తి కాకముందే ఉన్నత ఉద్యోగాల్లో చేరుతుండటంపై ఈ యువ ఇంజనీర్లు హర్షం వ్యక్తం చేశారు.